బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తానిప్పటికీ గులాబీ పార్టీలో ఉన్నానని చెబుతున్నారు. అయినా క్షేత్రస్థాయిలో మాత్రం ఆమెను ఆ పార్టీ శ్రేణులు దూరం పెడుతున్నారంటే అవుననే టాకే వస్తోంది. పరామర్శల పేరుతో పార్టీ నేతలను పరామర్శించిన ఆమె వెంట అగ్రనేతలు మాజీ మంత్రి పువ్వాడ, ఎంపీ రవిచంద్ర, జిల్లా పార్టీ అధ్యక్షులు తాత మధు లేకపోవడానికి కారణమేంటి? కవిత సొంత పార్టీ కోసం అడుగులు వేస్తున్నారా? ఆ క్రమంలో తెలంగాణ అంతా తిరిగేలా ప్లాన్ చేస్తున్నారా? ఆ జిల్లాలో కవిత పర్యటన చూస్తే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆమె హైదరాబాద్లో బయలుదేరిందనగానే కవితక్క వస్తుందని హడావిడి సందడి చేసిన నాయకగణం మొహం చాటేశారంటనే చర్చ కూడా సాగుతోంది. అసలు ఆమె పర్యటనలో గులాబీ నేతలు కనిపించకపోవడానికి గల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత కామెంట్స్ గుబులు పెట్టిస్తున్నాయి. తనకు కేసీఆర్ తప్ప మరో నాయకుడు లేడన్న కామెంట్స్ బీఆర్ఎస్లో చర్చకు దారితీశాయి. కవిత ప్రధానంగా తన సోదరుడు కేటీఆర్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ అభిమానులకు కవిత కామెంట్స్ రుచించడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కవిత పర్యటనలకు బీఆర్ఎస్ ప్రధాన లీడర్లు దూరంగా ఉంటున్నారన్న టాక్ సైతం గట్టిగానే వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆమె ఈ మధ్య కాలంలో ఖమ్మంలో పర్యటించారు. ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందిన వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, పాలేరు నియోజకవర్గంలోని మరో నేత కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఆ సమయంలోనూ కవిత వెంట బీఆర్ఎస్ లీడర్లు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాత మధు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రుడు ఎక్కడా కనిపించలేదు. అయితే గతంలో కవిత పర్యటన ఉందంటే చాలు మంది మాగదులు సందడి చేసేవారు. ఇప్పుడు ఒక్కసారిగా కవిత పర్యటనలో నేతలు మొహం చాటేసి ఆమెను పట్టించుకోవడం లేదనే టాక్ సొంత పార్టీలో వినిపిస్తోంది. జిల్లాలో ప్రధాన నాయకులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, కమల్ రాజులు ఒకప్పుడు అక్క అక్క అంటూ అక్క చెప్పిందే రైట్ అంటూ కేరింతలు కొట్టారు. అలాంటి నాయకులు కవిత పర్యటనలో కన్నెత్తి చూడలేదు. అంతకుముందు ఆ నేతల్లో ఒకరిద్దరూ కవితను మా నాయకురాలు, మా మాజీ సీఎం కూతురు అంటూ పూల బొకేలతో ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రయపడ్డారు. కానీ ఇప్పుడెందుకు దూరం జరిగారనే చర్చ ఖమ్మం జిల్లాలో పార్టీలో, విపక్ష పార్టీలో జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చినా పట్టించుకోకపోవడంతో కవితను పార్టీయే దూరం పెట్టిందా, అధినేత కేసీఆరే దూరంగా ఉండాలని సూచించారా అనే టాక్ చిలువలు పలువలుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీ ఆదేశాలతోనే కవిత పర్యటనలో వారు పాల్గొనలేదా, లేక కేటీఆర్, కేసీఆర్కి కంటగింపు అవుతామనే భయంతోనా అనే మరో రకమైన ప్రచారం నడుస్తోంది. అయితే ఇటీవల కొత్తగూడెంలో సిఐటియు కార్మిక సంఘం నుండి వీరన్న జాగృతిలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన సభకు నియోజకవర్గంలోని కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇతర నేతలెవరూ హాజరు కాలేదు. ఆ తర్వాత ఆమె పాల్వంచలో పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలెవరూ ఆమె వెంటలేరు. మరోపక్క పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తల్లి ఇటీవల చనిపోయారు. రేగా కాంతారావు ఫ్యామిలీని పరామర్శించేందుకు ఆయన ఇంటికి కవిత వెళ్లారు. ఈ సందర్భంలో కూడా కీలక బీఆర్ఎస్ నేతలెవరూ కవిత వెంటలేరు. మరోపక్క బీసీ నినాదంతో ముందుకు వెళుతోన్న కవితకు బీఆర్ఎస్లో పలువురు బీసీ నేతలు మద్దతు పలికారు. కవిత వెంట బీసీ ప్రధాన లీడర్లు ఉన్నా, పార్టీలో చక్రం తిప్పుతున్న ఇతర ఏ సామాజిక వర్గ నేతలు కవితను అసలు పట్టించుకోలేదు. దీంతో కవిత కొత్త పార్టీ పెట్టి ఆలోచన ఏమైనా చేస్తుందా అనే సందేహం సైతం వ్యక్తమవుతోంది. ఆ విషయాన్ని బీసీ నేతలకు ఏమైనా చెప్పిందా? అందుకే వారు మాత్రమే కవితకు వెన్నుదన్నుగా నిలిచారా? ఎమ్మెల్సీ కవిత వెంట నడిస్తే అధిష్టానంతో ఏమైనా చిక్కులు వస్తాయనే అంశాలు ఆసక్తిగా మారాయి. కవిత ఇప్పటికే జాగృతిని బలోపేతం కోసం కృషి చేస్తానని చెబుతూ ఆ సంస్థనే పార్టీగా అనౌన్స్ చేస్తారనే ప్రచారం మరోపక్క జోరుగా సాగుతోంది. ఒక్క బీసీ నేతలే ఆమె వెంట కనిపించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా కవిత జిల్లాల్లో పర్యటించిన సమయంలో ఆ పార్టీ నేతలెవరూ హాజరు కాలేదు.
ఉమ్మడి జిల్లాలో ప్రధాన లీడర్లంతా కేటీఆర్ కనుసన్నల్లో పనిచేసిన వారే అనే టాక్ ఉంది. కవిత పర్యటనకు సంబంధించి ఎవరూ కూడా హాజరు కావద్దని జిల్లా నేతలకు ఆయన ఆదేశాలు ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే జిల్లా పర్యటనలో ఈ అంశాలన్నీ గమనించిన కవిత ఆ లీడర్ల వ్యవహార తీరును ఆరా తీసినట్టు తెలుస్తోంది. పార్టీలో కీలక పాత్ర పోషిస్తోన్న నేతలు తన పర్యటనకు హాజరు కాకపోవడం పట్ల ఆమె కొంత అసహనం వ్యక్తం చేశారట. తనకు జరుగుతున్న అనుమానాలను అన్ని సమయం చూసుకుని కేసీఆర్కు చెబుతానని కవిత సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. ఏది ఏమైనా 2 సార్లు జిల్లాలో పర్యటించిన కవితకు ఆ పార్టీ నేతలు డుమ్మా కొట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. మరి ఈ పరిస్థితి